హలో. సో ఈ వీడియోలో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రెక్టాంగిల్ ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్స్ అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వాల్యూ రెక్టాంగిల్కి అబౌట్ సెంట్రోయిడల్ యాక్సిస్ ఎంత వస్తుందో మనం డెరివేషన్లో చూద్దాం. ఓకే, సో అందుకు నేను ఒక రెక్టాంగిల్ కన్సిడర్ చేసుకుంటున్నాను. రెక్టాంగిల్ సైజ్ బి, ఇది డి. ఓకే, సో ఒక సెంట్రోయిడల్ యాక్సిస్ ఫస్ట్ అబౌట్ ఎక్స్ఎక్స్ యాక్సిస్ ఫస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం, నెక్స్ట్ అబౌట్ వైవై యాక్సిస్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో దీనికి ఫస్ట్ మనం ఒక స్ట్రిప్ ఎజ్యూమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్స్ అన్న డైరెక్ట్ ఇంటిగ్రేషన్ మెథడ్ అన్న రెండు సేమే. ఓకే, సో ఈ స్ట్రిప్ వై డిస్టెన్స్లో ఉందని ఎజ్యూమ్ చేసుకోండి అండ్ స్ట్రిప్ థిక్నెస్ ఇక్కడ వర్టికల్గా ఉంది కాబట్టి డివై అని ఎజ్యూమ్ చేసుకోండి. ఓకే, సో ఏరియా ఆఫ్ ద స్ట్రిప్ ఏమవుతుంది? ఏరియా ఆఫ్ ద ఎలిమెంటల్ స్ట్రిప్ డిఏ అవుతుంది, స్మాల్ ఏరియా కాబట్టి డిఏ. ఈ డిస్టెన్స్ బి, ఈ డిస్టెన్స్ డివై, సో బి ఇంటూ డివై అవుతుంది. రెక్టాంగిల్ స్ట్రిప్ కాబట్టి బి ఇంటూ డివై అవుతుంది. ఓకే, ఇప్పుడు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద స్ట్రిప్, moment of inertia of the strip about xx axis is equal to ixx equal to ఏదైనా ఏరియా ఒక రిఫరెన్స్ యాక్సిస్ నుంచి సమ్ డిస్టెన్స్లో ఉంటే మనకి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా డెఫినేషన్ ఏంటి? ఆ ఏరియా ఇంటూ ఆ ఏరియాకి రిఫరెన్స్ యాక్సిస్ నుంచి ఉన్న డిస్టెన్స్ హోల్ స్క్వేర్. ఓకే, సో వై స్క్వేర్ ఇంటూ డిఏ. ఇది స్ట్రిప్కి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ఎక్స్ యాక్సిస్. నాకు టోటల్ రెక్టాంగిల్కి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కావాలి అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద రెక్టాంగిల్ అబౌట్ ఎక్స్ఎక్స్ యాక్సిస్ ఐఎక్స్ఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ వై స్క్వేర్ డిఏ. అంటే ఈ స్ట్రిప్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియాని విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ రెక్టాంగిల్లో మనం ఇంటిగ్రేట్ చేస్తే మనకి టోటల్ రెక్టాంగిల్కి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వస్తుంది. సో అందుకని ఇక్కడ దీనికి ఇంటిగ్రేషన్ వేసేస్తున్నాను. లిమిట్స్ ఏమో రెక్టాంగిల్ లిమిట్స్ తీసుకుంటాం. ఓకే, సో ఇంటిగ్రల్ వై స్క్వేర్ ఇంటూ డిఏ, ఏరియా ఆఫ్ ద స్ట్రిప్ ఎంత వచ్చింది మనకి? బి ఇంటూ డివై. సో బి కాన్స్టెంట్, ఇంటిగ్రల్ వై స్క్వేర్ డివై. ఓకే, బి ఇంటూ ఇంటిగ్రల్ వై స్క్వేర్ కెన్ బి రిటన్ యాజ్ వై క్యూబ్ బై 3. ఓకే, సో వై డైరెక్షన్లో లిమిట్స్ ఏంటి? మనకి డి ఉంది, వై డైరెక్షన్లో లిమిట్ డి ఉంది. కానీ మనం స్ట్రిప్ సెంట్రోయిడల్ యాక్సిస్ నుంచి తీసుకున్నాం కాబట్టి సో సెంట్రోయిడల్ యాక్సిస్కి డి హాఫ్ పోర్షన్ పైన ఉంది, హాఫ్ పోర్షన్ కింద ఉంది. సో మైనస్ డి బై 2 టు ప్లస్ డి బై 2 అవుతుంది. ఓకే, మైనస్ డి బై 2 టు ప్లస్ డి బై 2. సో ఈ బి బై 3 బయటకు తెచ్చేస్తే మనం బి బై 3 బయటకు తెచ్చేస్తే డి బై 2 హోల్ క్యూబ్ మైనస్ డి బై 2 హోల్ క్యూబ్. ఓకే, బి బై 3 ఇంటూ డి క్యూబ్ బై 8 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, ఇక్కడ 2d క్యూబ్ బై 8 అయిపోతుంది. మీరు సింప్లిఫై చేయండి, 2d క్యూబ్ బై 8 అవుతుంది. సో 2 1s are 2 4s are. సో b ఇంటూ d క్యూబ్ బై 3 4s are 12. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద రెక్టాంగిల్ అబౌట్ సెంట్రోయిడల్ xx యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు bd క్యూబ్ బై 12. ఓకే, ఇప్పుడు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద రెక్టాంగిల్ అబౌట్ వైవై యాక్సిస్ చేద్దాం. ఓకే, దానికోసం రెక్టాంగిల్ ఇది 2 స్ట్రిప్ మెథడ్, 1 స్ట్రిప్ మెథడ్లో కూడా చేయొచ్చు. సో నేను 2 స్ట్రిప్ మెథడ్ అంటే అదర్ స్ట్రిప్ ఈ డైరెక్షన్లో తీసుకుంటున్నాను. ఇది వైవై యాక్సిస్, ఇది వైవై యాక్సిస్. ఓకే, స్ట్రిప్ నేను ఇప్పుడు ఇలా ఎజ్యూమ్ చేసుకుంటున్నాను. స్ట్రిప్ థిక్నెస్ డిఎక్స్ అండ్ స్ట్రిప్ ఈజ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్. స్ట్రిప్ థిక్నెస్ డిఎక్స్, స్ట్రిప్ ఈజ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్. ఓకే, సో ఈ సైడ్ బి, ఈ సైడ్ డి. సో ఏరియా ఆఫ్ ద స్ట్రిప్ ఇప్పుడు ఏమవుతుంది? ఏరియా ఆఫ్ ద స్ట్రిప్ డిఏ ఈక్వల్ టు ఈ డిస్టెన్స్ డి, స్ట్రిప్ థిక్నెస్ డిఎక్స్. సో డిడిఎక్స్, రెక్టాంగులర్ స్ట్రిప్ కాబట్టి డిడిఎక్స్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద స్ట్రిప్ అబౌట్ YY axis is equal to IYY equal to
ఎక్స్ స్క్వేర్ డిఏ అంటే ఈ సెంట్రోయిడల్ యాక్సిస్ నుంచి స్ట్రిప్ అనేది ఎక్స్ డిస్టెన్స్లో ఉంది. సో ఎంత డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్కి స్క్వేర్ వేస్తాం, ఆ ఏరియా వేస్తాం. ఓకే, అది మొమెంట్ ఆఫ్ ఇనర్షియా డెఫినేషన్. సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఏ. నెక్స్ట్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద రెక్టాంగిల్ అబౌట్ YY axis is equal to IYY equal to integral y square dA. Sorry, integral x square dA. ఓకే, రీజన్ ఏంటి? ఈ ఎలిమెంటల్ స్ట్రిప్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియాని విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ రెక్టాంగిల్లో మనం ఇంటిగ్రేట్ చేస్తే ఈ టోటల్ రెక్టాంగిల్కి మనకు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వచ్చేస్తుంది. అంటే ఈ ఏరియా వాల్యూకి మనం ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే సరిపోతుంది. ఓకే, సో IYY ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఏ ddx. సో d ఇంటూ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ dx, d ఇంటూ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ dx కెన్ బి రిటర్న్ యాజ్ ఎక్స్ క్యూబ్ బై 3. లిమిట్స్ ఎక్స్ డైరెక్షన్లో ఇక్కడ dx ఉంది కాబట్టి మనం ఎక్స్ డైరెక్షన్లో లిమిట్స్ అప్లై చేయాలి. సో ఎక్స్ డైరెక్షన్లో మనకి b మనం తీసుకున్న యాక్సిస్కి హాఫ్ లెఫ్ట్ సైడ్ ఉంది, హాఫ్ రైట్ సైడ్ ఉంది. అంటే మనం రిఫరెన్స్ యాక్సిస్ సపోజ్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి 0 to b అయిపోతుంది. కానీ మనం సెంటర్లో తీసుకున్నాం కాబట్టి హాఫ్ మైనస్ హాఫ్ ప్లస్ ఉంది. సో మైనస్ b/2 టు ప్లస్ b/2. సో d ఇంటూ b/2 హోల్ క్యూబ్ మైనస్ b/2 హోల్ క్యూబ్ బై 3 ఉంది, అది ఇక్కడ రాసేస్తున్నాను. సో d/3 ఇంటూ ఇది 2b³/8 అయిపోతుంది. సో 4b³ d/12. సో IYY ఈక్వల్ టు b³ d/12. ఓకే, సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రెక్టాంగిల్ అబౌట్ సెంట్రోయిడల్ XX యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు BD³/12, అబౌట్ YY యాక్సిస్ ఈక్వల్ టు b³ d/12. అలా కాకుండా మనకి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద రెక్టాంగిల్ అబౌట్ ఇట్స్ బేస్ అని అడిగాడు అనుకోండి. సమ్టైమ్స్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద రెక్టాంగిల్ అబౌట్ ఇట్స్ బేస్ అంటే ఈ బేస్ని సపోజ్ AB యాక్సిస్ అనుకుందాం. ఓకే, సో IAB మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద రెక్టాంగిల్ అబౌట్ ఇట్స్ బేస్. ఓకే, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద రెక్టాంగిల్ అబౌట్ ఇట్స్ బేస్. ఓకే, IAB ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. దీనికి మనం ప్యారలల్ యాక్సిస్ థీరం అప్లై చేస్తే సరిపోతుంది. ఓకే, ప్యారలల్ యాక్సిస్ థీరం ఏంటి? IAB ఈక్వల్ టు IXX ప్లస్ A ఇంటూ y బార్ స్క్వేర్, ఓకే, సో IXX అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద రెక్టాంగిల్ అబౌట్ ఇట్స్ సెంట్రోయిడల్ యాక్సిస్ BD³/12 ప్లస్ ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ B ఇంటూ D. రెక్టాంగిల్లో y బార్ ఏమవుతుంది? D/2 అవుతుంది. ఓకే, రెక్టాంగిల్ సెంట్రోయిడల్ కోఆర్డినేట్స్ ఏంటి? B/2 D/2 కదా. సో y బార్ D/2 అవుతుంది హోల్ స్క్వేర్. సో BD³/12 ప్లస్ BD ఇంటూ D²/4. సో BD³/12 ప్లస్ BD³/4. సో LCM 12 BD³ ప్లస్ 4 3s మీన్స్ 3BD³. సో 3 + 1 4BD³/12, 4 1s 4 3s. సో BD³/3. Moment of inertia of the rectangle about its base is BD³/3. Okay, this is the application of parallel axis theorem. Application of parallel axis theorem.